అంటే మన క్లయింట్స్ గావచ్చు, సబ్‌స్క్రైబర్స్ గావచ్చు, జనరల్‌గా అందరి బాధేంటంటే ఈ మధ్యలో 2025 అందరికి చాలా ఆర్థిక పరంగా చాలా మందికి ఇబ్బందులున్నాయి. సో, ఆర్థిక పరంగా నేను బాగుండాలి. ఏం జేయాలి గురుగారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చెప్పినట్టు ఇంతకుముందు మనం ఒక ప్రొడక్ట్ జెప్పాం. జనార్దన ఆకర్షణ కిట్ అనేది అది ఇంట్లో స్థాపన చేసుకోండి. దాన్ని మనం ఆరాధన చేసుకున్నట్టయితే, ఆ పరిహారం చేసినట్టయితే తప్పకుండా మీకు చేంజెస్ అనేవి మనకు తెలుస్తాయి. ఇన్‌కమ్ సోర్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ సోర్స్ పెరిగినప్పుడు, ఆదాయం పెరిగినప్పుడు మెల్లమెల్లగా మనం అక్కడ అప్పు అనేది మనం కట్టుకోవచ్చు. కొన్ని సేవింగ్స్ మనం చేసుకోవచ్చు. సో, జనార్దన ఆకర్షణ అనేది పెట్టుకోండి బావుంటుంది. మీకెక్కడ బయట దొరికితే తీసుకోవచ్చు. లేదా మన దగ్గర సంస్థ నుంచే కావాలంటే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రుణ బాధలు వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందేంటంటే, ఇంట్లో కిచెన్ మెయిన్ ఏంటంటే సౌత్ ఈస్ట్ కార్నర్ దేనికి? కుజుడు, శుక్రుడు. సో, ఇక్కడ మనం పర్టిక్యులర్ ఏం చేయాలి అంటే, ఉప్పు గాని, చక్కెర గాని గ్లాస్ బాటిల్‌లోనే పెట్టండి. ఎందుకంటే బుధుడికి సంబంధించింది గ్లాస్. సో, బుధుడు ఏం చేస్తాడు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాడు. మనల్ని మనం డెవలప్‌మెంట్ చేసుకోవాలి. బిజినెస్‌లో ఇంకా మనం ఇంకా కొత్త కొత్త ఏదైనా ఆఫర్స్ గాని ఇట్లాంటివి మనం ఇంట్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ ఇన్‌కమ్ సోర్స్ పెరుగుతుంది. ఆ ఇన్‌కమ్ సోర్స్ పెరిగినప్పుడు మనం ఆ అప్పులను తీర్చుకోవచ్చు. ఫస్ట్ గాజు బాటిల్. చక్కెరలో ఏం చేయాలంటే ఒకటి అవకాడో తీసుకోండి. మనకి సూపర్ మార్కెట్ గాని, ఎక్కడికైనా మార్కెట్‌కెళ్తే అవకాడో ఒకటి దొరుకుతుంది. ఆ గింజ కొంచెం పెద్దగా ఉంటది. ఆ గింజ తీసుకోండి. దాన్ని కొంచెం కొంచెం మరీ ఎండలో కాకుండా దాన్ని కొంచెం ఎండబెట్టండి. బాగా ఎండబెట్టిన తర్వాత దాన్ని మంచి శుద్ధి చేసుకొని, దాన్నేం చేయాలంటే చక్కెర బాటిల్ గాజుది మొత్తం ఎంప్టీ చేసి, ఈ ఈ యొక్క ఏదైతే గింజ ఉందో అవకాడో గింజ దాంట్లో పెట్టి, దాంట్లో షుగర్ మొత్తం నింపేయండి. ఇది సెకండ్. అది మనం ఎప్పుడైతే చక్కెర కొంచెం ఖాళీ కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో ఏంటంటే బియ్యం ఎక్కువ స్టోర్ చేయండి. అది పర్టిక్యులర్ ఏంటంటే బ్యాగ్స్‌లో కాకుండా మనకి ఇయాల రేపు అప్పట్లో మనకి ఇత్తడి గంగాళం అట్లాంటివి మనకి ఇత్తడివి గానీ, రాగివి గానీ అవి వస్తుండే. ఒకవేళ ఇప్పుడు మనకి ఆపర్చునిటీ అవైలబుల్ ఉంటే ఇత్తడిది ఏదైనా ఉంటే అది తీసుకొని దాంట్లో మీరు రైస్ స్టోర్ చేయటం మొదలుపెట్టండి. ఆటోమేటిక్‌గా మనకి ఆర్థిక సమస్యల నుంచి మనకి బయటపడగలుగుతాం. ఎందుకంటే శుక్రుడు, చంద్రుడు సంబంధించిన వస్తువులు మనం ఎప్పుడైతే ఆ యొక్క ఇత్తడి గాని, రాగి దాంట్లో గాని పెట్టినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. కొంచెం మనం బయట కూడా కట్టుకోగలుగుతాం. ఇదొకటి. సెకండ్ వచ్చేసి శనివారం కొంచెం గోమాతకి పాలకూర పెట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే డబ్బు రావాలి అంటే శని భగవానుడు బావుంటేనే మనీ వస్తది. శని లేకపోతే మనీ రాదు. కాబట్టి శనివారం కొంచెం పాలకూర గోమాతకు పెట్టడం స్టార్ట్ చేయండి. అలాగే శనివారం రోజే గోమాతకి ఎట్లనో మీరు పెడుతున్నారు కాబట్టి, మీరు శనివారం రోజు ఏం చేయండి అంటే కొన్ని పాలల్లో కొంచెం చక్కెర, కొంచెం బెల్లం వేసి, రావి చెట్టుకి ఒక 8 ప్రదక్షిణాలు చేసి, ఆ పాలక్కడ సమర్పించండి. చెట్టు మీద పోయాలి. మొదల్లో కాకుండా చెట్టు మీద పోసినప్పుడు అది కొంచెం పాలు ఇట్లా గారి కిందకొచ్చినప్పుడు, అది కొంచెం మట్టి తీసుకొని నుదుటి మీద ధారణ చేయండి. తెలుసో తెలియకో తప్పులు జరిగినాయి తండ్రి. ఇప్పటి నుంచైనా నేను ఆర్థిక పరంగా బాగుండాలి. నా సమస్యలు తీరాలి తండ్రి అని చెప్పి అక్కడ మీ మనసులోని కోరిక కోరుకొని మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఈ పరిహారం మనం సాటర్‌డే మార్నింగ్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ ఎవరైతే క్రెడిట్స్ ఎక్కువున్నాయో బ్లాక్, బ్రౌన్, గ్రీన్ కలర్ శాండిల్స్ గానీ, షర్ట్స్ గానీ ఇలాంటివి అవాయిడ్ చేయటం స్టార్ట్ చేయండి. తప్పకుండా ఆర్థిక పరంగా మీరు బలపడతారు. ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలి అంటే, మీరు ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఆన్‌లైన్ గానీ, లేదా డైరెక్ట్ గాని వచ్చి మీరు కలిసినట్టయితే, ఇంకా మీకు ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా అద్భుతమైన షార్ట్ టర్మ్‌లో మనకి రిజల్ట్స్ వచ్చే రెమెడీస్ మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అపాయింట్‌మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోండి.